హాయ్! ఈరోజు మనము ఎరా టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఎరా అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అస్సే. ఈ టెస్ట్‌లో మనము గర్భసంచి పొరకి రిసెప్షన్ అనేది ఏ టైంకి మాక్సిమం ఉంటుంది, ఏ టైంలో మనము ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేస్తే ఎక్కువ సక్సెస్ రేట్ వస్తుంది అనేది తెలుసుకోగలము. ఎరా టెస్ట్ ఎవరికి చేయాలి? అందరికి ఐవీఎఫ్ చేస్తున్న పేషెంట్స్‌కి ఎరా టెస్ట్ అవసరం లేదు. ఎవరికైతే ప్రీవియస్‌గా రిపీటెడ్‌గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయ్యాయో, ఆర్ వాళ్ళ గర్భసంచి పొర అనేది థిన్‌గా వస్తుందో, వీళ్ళకి ఎరా టెస్ట్‌తో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటది. ఐవీఎఫ్ ఫెయిల్యూర్‌లో ఒకవేళ ఎంబ్రియో గాని చాలా గుడ్ క్వాలిటీ ఉండి స్టిల్ ఫెయిల్ అయితుంది అంటే, అగైన్ మనకి ఎరా టెస్ట్ అనేది చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. కొందరిలో ఎంబ్రియో ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఎంబ్రియోనే మనం గుడ్ క్వాలిటీ ట్రాన్స్‌ఫర్ చేయకున్నా ఐవీఎఫ్‌లో నెగెటివ్ రావచ్చు. వాళ్ళకి ఎరా టెస్ట్‌తో అంత మనకి ఉపయోగం అనేది ఉండదు. ఈ ఎరా టెస్ట్ ఎలా చేస్తాము? చాలామంది ఇదేమన్నా థియేటర్‌లో చేసేదా? 1 డే అడ్మిషన్ అవసరమా? అనస్థీషియా అవసరమా? అనేది అడుగుతారు. ఎరా టెస్ట్ చాలా సింపుల్ ప్రొసీజరు. దీంట్లో బేసిక్‌గా మనం ఒక డమ్మీ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ని ఫాలో కావాల్సి ఉంటది. అంటే వాళ్ళకి పీరియడ్ వచ్చినప్పటి నుంచి యాక్చువల్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి ఇచ్చే మెడికేషన్స్ అన్నీ పెట్టి వాళ్ళది స్కాన్‌లలో యుట్రస్ లేయర్ ఎలా వస్తుంది అనేది చెక్ చేసుకొని, ఎప్పుడైతే యుట్రస్ లేయర్ మనకి రిక్వైర్డ్ థిక్‌నెస్ 8-9 మిల్లీమీటర్ వస్తుందో, వాళ్ళకి ఒక చిన్న బయాప్సీ యుట్రస్ లేయర్ నుంచి లోకల్ అనస్థీషియాలో అవుట్ పేషెంట్‌లోనే చేసుకోవచ్చు. తీసి మనము జెనెటిక్ ల్యాబ్‌కి పంపిస్తాం. వీళ్ళు దీంట్లో ఉన్న జెనెటిక్ అనాలిసిస్ అంతా చేసి 3 వీక్స్‌కి మనకి ఎరా రిపోర్ట్ అనేది ఇస్తారు. ఎరా రిపోర్ట్ ఎలా ఉంటుంది? కొందరిలో రిసెప్టివ్ అంటే మనం చేసిన టైం కరెక్ట్ అనేది వస్తుంది. కొందరిలో ప్రీ అండ్ పోస్ట్ రిసెప్టివ్ అని వస్తుంది. ఇలా వచ్చిన వాళ్ళకి జెనెటిక్ ల్యాబ్ సజెస్ట్ చేసిన విధంగా మార్పులు చేసి మనం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేస్తే వాళ్ళకి డెఫినిట్‌గా సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.